నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుత పరిణామాలు గమనిస్తే గత ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యంగా అమరావతి పర్యటనలో వైసీపీ నేతలపై జరిగిన దాడి, దానికి ప్రతిస్పందనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఘాటైన వార్నింగ్ కేవలం ఒక తాత్కాలిక రాజకీయ ఘర్షణ మాత్రమే కాదు. ఇది రాబోయే రోజుల్లో ఏపీ పాలిటిక్స్ ఏ వైపు ప్రయాణించబోతున్నాయనే దానిపై, అలాగే వైసీపీ తిరిగి పుంజుకునేందుకు ఉన్న అవకాశాలు, సవాళ్లను విశ్లేషించేందుకు ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్‌గా మారుతోంది. ఘోర పరాజయం తర్వాత ఏ రాజకీయ పార్టీకైనా క్యాడర్‌లో నైరాశ్యం ఆవరించడం సహజం. అయితే అధికార పక్షం వైపు నుంచి వచ్చే ఒత్తిళ్లు, క్షేత్రస్థాయి దాడులు ఒక్కోసారి విపక్షానికి సంజీవినిలా మారుతుంటాయి. ఇప్పుడు అమరావతి వేదికగా జరుగుతున్న పరిణామాలు వైసీపీకి అలాంటి ఒక పొలిటికల్ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందా అనే కోణంలో లోతైన విశ్లేషణ సోషల్ మీడియా మరియు పొలిటికల్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా పుంజుకోవాలంటే ముందుగా ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమ వైపు తిప్పుకోవాలి. అలాగే బలమైన భావోద్వేగ అంశాన్ని ఎంచుకోవాలి. అమరావతిలో భూములు ఇవ్వని రైతుల సమస్యలను వైసీపీ ఇప్పుడు ప్రధాన అంశంగా ఎంచుకోవడం వెనుక ఒక వ్యూహాత్మక లోతు కనిపిస్తోంది. గతంలో అమరావతి అనగానే కేవలం ఒకే వర్గానికి అనుకూలమైన ప్రాంతమనే ప్రచారం బలంగా సాగింది. కానీ ఇప్పుడు అక్కడ భూములు ఇవ్వని సామాన్య చిన్నకారు రైతుల పక్షాన నిలబడడం ద్వారా తాము కేవలం ప్రాంతీయ సమతుల్యత కోసమే కాకుండా బాధితుల కోసం పోరాడుతున్నామనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. భూసేకరణ నోటీసులు, కొండవీటి వాగు నీటి మళ్లింపు, అక్రమ మట్టి తవ్వకాలు వంటి అంశాలను హైలైట్ చేయడం ద్వారా కూటమి ప్రభుత్వంపై రైతు వ్యతిరేక ముద్ర వేయాలని వైసీపీ భావిస్తోంది. చంద్రబాబు నాయుడు పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ మోడల్ అభివృద్ధికి భిన్నంగా తాము క్షేత్రస్థాయి పేదల మరియు రైతుల పక్షపాతి అని నిరూపించుకునే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తోంది. అయితే వైసీపీ తిరిగి పుంజుకోవడానికి కేవలం అధికార పక్షాన్ని విమర్శిస్తే సరిపోదు. ఆ పార్టీ ముందున్న అతిపెద్ద సవాలు తాము పడిపోయిన ఓటు బ్యాంకును మరియు కేడర్ మనోధైర్యాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడం. గత 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని నమ్మిన జగన్ క్షేత్రస్థాయిలో పార్టీ సంప్రదాయ ఓటర్లను కాపాడుకోవడంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలులో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, సామాజిక పెన్షన్ల పంపిణీ, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలపై జనాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని వైసీపీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. బాబు పాలనలో హామీలు నెరవేరడం లేదా భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతే సహజంగానే ప్రత్యామ్నాయంగా మళ్లీ జగన్ వైపు చూసే అవకాశం ఉంటుంది. ఈ క్రేజీ పొలిటికల్ ఈక్వేషన్ కోసమే వైసీపీ అధినేత రేపు రెట్టింపు స్పందన ఉంటుంది అంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అంటే భవిష్యత్తులో ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా రోడ్లపైకి రావడానికి పార్టీ శ్రేణులను ఆయన సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు వైఎస్ జగన్ నాయకత్వ శైలి మరియు పార్టీ అంతర్గత నిర్మాణంపై కూడా వైసీపీ పుంజుకోవడం ఆధారపడి ఉంది. గతంలో జగన్ కేవలం తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యారనే విమర్శలు వచ్చాయి. ఆ తప్పును సరిదిద్దుకుంటూ ఆయన ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి, బాధితుల వద్దకు వెళ్లడం ప్రారంభించాల్సి ఉంటుంది. ఒక బలమైన ప్రతిపక్ష నేతగా జనం మధ్య ఉంటేనే మైలేజ్ పెరుగుతుంది. చంద్రబాబు హయాంలో జరుగుతున్నాయని చెప్తున్న జంగిల్ రాజ్ మరియు పోలీసు అధికార దుర్వినియోగాన్ని ప్రజల్లో ఎండగట్టడం ద్వారా తాము బాధితులని ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడుతున్నామనే సెంటిమెంట్ను జనాల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చు. ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ బాధిత సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. అమరావతిలో నేతలపై దాడిని జగన్ స్వయంగా సీఎం ఉసిగొల్పిన దాడిగా అభివర్ణించడం వెనుక ఈ సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నమే ఉంది. తాము ప్రజల గొంతుకగా నిలుస్తుంటే ప్రభుత్వం భయపడి దాడులు చేయిస్తుందనే నెరేటివ్ను బిల్డ్ చేయడంలో వైసీపీ సఫలమైతే అది ఖచ్చితంగా ఆ పార్టీ రీ ఎంట్రీకి బలమైన పునాది అవుతుంది. కానీ వైసీపీ పుంజుకునే మార్గం అంత సులువేమీ కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉంది కాబట్టి వారికి ఇంకా కొంత సమయం ఉంటుంది. అలాగే కేంద్రంలోని బీజేపీ మద్దతు చంద్రబాబుకు ఉండడం వైసీపీకి పెద్ద మైనస్ పాయింట్. అయినప్పటికీ రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, మిత్రత్వాలు ఉండవు. కాలక్రమేణా వచ్చే యాంటీ ఇంకబెన్సీని
కూటమిలోని పార్టీల మధ్య వచ్చే చిన్న చిన్న విభేదాలను వైసీపీ ఎంతవరకు వాడుకుంటుందనే దానిపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు టీడీపీ క్యాడర్ మధ్య క్షేత్రస్థాయిలో తలెత్తే ఘర్షణలను తమకు అనుకూలంగా మార్చుకోవడం, అలాగే సోషల్ మీడియా వేదికగా నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వంటివి వైసీపీకి ఊపిరి పోస్తాయి. చివరగా చెప్పాలంటే ఏపీ రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం ఒకే పార్టీ హవా నడవడం సాధ్యం కాలేదు. ప్రజలు మార్పును కోరుకుంటారు. ప్రస్తుతం అమరావతి దాడి ఘటనతో జగన్ ఇచ్చిన రెట్టింపు స్పందన వార్నింగ్ ఒక పొలిటికల్ సిగ్నల్. ఇది వైసీపీ ఇంకా చనిపోలేదని, పునరుజ్జీవం కోసం కసిగా ఎదురు చూస్తోందని చెప్పడమే. దాడులకు భయపడి తలవంచే ప్రసక్తి లేదని స్పష్టం చేయడం ద్వారా జగన్ తన కేడర్కు కొత్త నమ్మకాన్ని ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత లోతుగా, పక్కా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తే కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవాన్ని అందుకోవడం అసాధ్యమేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పీహెచ్పై ఈ మ్యాచ్ ఇప్పుడే ముగిసిపోలేదు. మున్ముందు మరిన్ని ఆసక్తికరమైన మలుపులు, ముఖాముఖి పోరాటాలు చూడబోతున్నాం అనేది మాత్రం పక్కా.